సాత్యకి మహాభారతంలో వీరుడు వరుసగా 6 వీడియోస్ రీపబ్లిష్ చేయబోతూ ఉన్నాను. వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి. మహాభారత యుద్ధంలో జరిగే ఆసక్తికరమైన సంఘటనలు, యుద్ధము, ఆ స్ట్రాటజీస్ అవన్నీ అండి వరుసగా 6 వీడియోస్ లో రాబోతూ ఉన్నాయి. ఇది మొదటి వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోండి వీడియోలోకి. నమస్కారం అండి. ఇందులో మేము యాదవ వీరుడు సాత్యకి ఆయన గురించి చెప్పబోతున్నాం. దీనికి ఆధారం మహాభారతం, వేదవ్యాసుడు రాసిన మహాభారతం ఆధారంగా చెప్తున్నాం. అయితే సాత్యకి గురించి ఎందుకు మేము చెప్పాలి అనుకున్నామంటే దానికి ఒక కారణం ఉంది. సినిమాల ద్వారా కాస్తో కూస్తో మహాభారతం ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎక్కువగా తెలిసింది. అయితే సినిమాలలో పాండవులనే సరిగ్గా చూపించరు. హీరోలుగా చూపించడం వదిలేయండి, అసలు సరిగ్గా చూపించరు. పాండవులు ఏం చేశారు, ధర్మరాజు ఎంత గొప్పవాడు, ఏం చేశాడు, ఇవన్నీ ఏం చూపించరు, సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వదు. ఇక సాత్యకి గురించి ఏం చూపిస్తారు సినిమాలలో ఎంతసేపు కర్ణుని హీరోగా చూపిద్దామా, దుర్యోధనుని హీరోగా చూపిద్దామా, ఇలాంటివి చాలా చేశారు. మన తెలుగు వాళ్ళు చేశారు, ఇతరులు కూడా చేశారు. ఇక తమిళనాడులో అయితే మరీ ఎక్కువ. ఇలాంటి వాటి వల్ల హీరోలుగా ఉన్న పాండవుల గురించి చెప్పాల్సినంత చెప్పలేదు సినిమాల ద్వారా. ఆ తర్వాత ఇక సాత్యకి లాంటి గొప్ప గొప్ప హీరోస్ ఉన్నారు మహాభారతంలో. అలాంటి హీరోస్ అయితే మరుగున పడిపోయారు. తెలుసు, సాత్యకి పేరు చాలామందికి తెలుసు, కొందరికి కొన్ని విషయాలు ఎక్కువ తెలుసుంటాయి. కానీ చాలా ఎక్కువ మంది ప్రజలకు మాత్రం ఆ సాత్యకి ఎలాంటి హీరో, ఎలాంటి పరాక్రమవంతుడు అది చాలామందికి తెలియదు. అందువల్ల మేము సాత్యకి గురించి చెప్పాలి అని మా భుజాల మీద ఒక బాధ్యతలాగా మాకు మేమే పెట్టుకొని చెప్తున్నాం ఈ వీడియోని. అయితే మధ్య మధ్యలో మేము అవసరమైతే ఇంగ్లీష్ మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం, అవసరమైతే ఇప్పుడు కావాల్సిన ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాం ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే. అంతటికీ కారణం ఏంటంటే టార్గెట్ ఆడియన్స్ అని చెప్పి ఉంటారు. మన ఆడియన్స్ ఎవరు అనే దాన్ని బట్టి మనం మాట్లాడాల్సి ఉంటుంది. లేదు, కొంతమంది ఏంటంటే ఎందుకు మధ్యలో అక్కడ ఇంగ్లీష్ చెప్పావు, ఇక్కడ ఎందుకు ఇది చెప్పావు అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే కొంతమందికి ప్రవచనాలు వినడం అలవాటు ఉంటుంది. మంచి అలవాటే. కాకపోతే ఈ ప్రవచనాలు వినడం అలవాటు ఉన్న వాళ్లకు వేరే టైప్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్కు మనం కొన్ని సీన్స్ కానీ కొన్ని సంఘటనలు కానీ చెప్పినప్పుడు కొందరు కనెక్ట్ అవ్వరు. కానీ మా టార్గెట్ ఆడియన్స్ ఎవరో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఒక లాంగ్వేజ్లో, ఒక విధానంలో మేము చెప్తున్నాం. కృష్ణుడు తెలుసు మీకు, యాదవుడు. కృష్ణుడు వృష్ణి వంశానికి చెందినవాడు. ఉత్తర భారతదేశంలో ఈ వృష్ణి వంశం అని పిలవకుండా గోత్రం అని పిలుస్తూ ఉంటారు. వృష్ణి గోత్రం అని చెప్పి చెప్తూ ఉంటారు కొందరు. కృష్ణుడి తల్లి దేవకి భోజ వంశానికి చెందినది. కంసుడు కృష్ణుడి మేనమామ భోజ వంశానికి చెందినవాడు. మేము ఇంతకుముందు యాదవ వీరుల చరిత్ర అని చెప్పి చాలా పెద్ద వీడియో పెట్టాం. అందులో భోజవంశం అనేది ఉంది యాదవులలో అని చెప్పి మేము పెడితే ఒకరిద్దరు వచ్చి మాకు అభ్యంతరం చెప్తూ లేదు భోజవంశం లేదు, భోజ అనే పదం ఇలా వచ్చింది, ఇవన్నీ మాకు కొన్ని రాశారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా డౌట్ ఉంటే మహాభారతం, హరివంశం 2 గ్రంథాలు తెరిచి చదవండి. భోజవంశం ఉంది మహాభారతంలో. కృష్ణుడి తల్లి భోజవంశానికి చెందినది. వీళ్ళందరూ కూడా యాదవ అనే ఒక అంబ్రెల్లా కిందకే వస్తారు. తర్వాత కృతవర్మ అని ఉన్నాడు, యాదవ వీరుడు, అంధక వంశానికి చెందినవాడాయన. సాత్యకి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సాత్యకి యుయుధానుడు అని ఇంకో పేరు కూడా ఉంది. ఇతను కృష్ణునికి చెందిన వృష్ణి యాదవ వంశానికి చెందిన మహావీరుడు. యుయుధానుడు అనే పేరు మీరు చూడాలంటే భగవద్గీత అర్జున విషాద యోగం అంటే మొట్టమొదటి అధ్యాయంలో 4వ శ్లోకంలో చూడొచ్చు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది 4వ శ్లోకం. యుయుధాన అనే పేరు అందులో మీకు వస్తుంది భగవద్గీతలో. సాత్యకి అన్నమాట యుయుధానుడు అంటే. ఈ సాత్యకి కృష్ణుడు అంటే భక్తి. ఒక రకంగా కృష్ణుడి వృష్ణి వంశానికి చెందినవాడు కాబట్టి తమ్ముడవుతాడు, తమ్ముడి వరస అవుతాడు సాత్యకి. కృష్ణుడు కూడా చాలా సందర్భాలలో మీరు మహాభారతంలో చూసినా, భాగవతంలో చూసినా, హరివంశంలో చూసినా, ఎక్కడ చూసినా సాత్యకిని పిలిచేటప్పుడు కూడా చాలా ప్రేమగా పిలుస్తుంటాడు కృష్ణుడు, తమ్ముడు అని. అది కాదు తమ్ముడు, ఇట్రా, నేను చెప్పేది నువ్వు, తమ్ముడు నువ్వు అది చూసుకో. ఇంత మర్యాదగా, ఇంత చక్కగా మాట్లాడతాడు కృష్ణుడు సాత్యకితో మాట్లాడేటప్పుడు. శ్రీకృష్ణుడికి క్లోజ్గా ఉండేది ఎవరండి మహాభారతంలో? అర్జునుడు. సింగిల్ ఆన్సర్, అర్జునుడు. అర్జునుడు మరి కృష్ణుడి క్లోజ్గా ఉన్నాడు కాబట్టి కృష్ణుడిని ఎంతో ఇష్టపడే సాత్యకి, కృష్ణుడిని భక్తిగా పూజించే, గౌరవించే సాత్యకి అర్జునుడికి కూడా చాలా క్లోజ్. అర్జునుడితో కలిసి సాత్యకి ద్రోణాచార్యుడి దగ్గర యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాడు కొన్ని సందర్భాలలో. చిన్నప్పుడు కాదు కానీ కొన్ని సందర్భాలలో. ఆ తర్వాత అర్జునుడు సాత్యకి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే అర్జునుడు
తనకు తెలిసిన చాలా యుద్ధ విద్యలు, స్ట్రాటజీస్, వార్ స్ట్రాటజీస్ అంటే వ్యూహాలు, ఇవన్నీ కూడా సాత్యకికి నేర్పిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ కలిస్తే ఏం మాట్లాడుకుంటుంటారు, ఇప్పుడు ఏం సినిమా రిలీజ్ అయిందిరా, నెక్స్ట్ ఏం సినిమా రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్ ఏమైంది, పలానా పొలిటీషియన్ ఏం మాట్లాడాడు, ఇవి మాట్లాడుకుంటాం కదా. సాత్యకి అర్జునుడు వీళ్ళిద్దరు కలిస్తే అర్జునుడు సాత్యకికి యుద్ధ విద్యల గురించి చెప్తూ ఉండేవాడు. ఇదిగో ఈ ధనస్సుతో కొడితే ఇంత దూరం వెళ్తుంది, ఈ వ్యూహం ఇది, ఇవన్నీ చెప్తూ ఉండేవాడు అనమాట అర్జునుడు సాత్యకికి. అందుకని సాత్యకి అర్జునుడిని గురువుగా భావిస్తూ ఉండేవాడు. చాలా సందర్భాలలో సాత్యకి ద్వారకా నుంచి అర్జునుడి దగ్గరకు వస్తూ ఉండేవాడు, అర్జునుడితో కలిసి ఉండేవాడు, నేర్చుకునేవాడు. అర్జునుడు ఒకవేళ ఎప్పుడన్నా ద్వారకకు వచ్చినా కానీ సాత్యకి ఎప్పుడు అర్జునుడి చుట్టే తిరుగుతూ ఉండేవాడు. అంత క్లోజ్ అనమాట. మరింత క్లోజ్ ఉన్న వ్యక్తి ఆది పర్వంలో పాండవులు లక్క ఇంట్లో చనిపోయారు అని తెలిసినప్పుడు బాధపడి ఏడ్చి పాండవులకు పిండ ప్రదానాలు కూడా చేశాడు సాత్యకి. ఇక సాత్యకి మహాభారత యుద్ధంలో పాండవుల వైపు నిలబడి యుద్ధం చేసిన ఒక గొప్ప యాదవ వీరుడు. ఇక మరో విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తాడు కదా, హస్తినాపురానికి రాయబారానికి వెళ్ళి అర్ధరాజ్యం ఇవ్వండి, లేకపోతే 5 ఊళ్ళైనా ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు కదా శ్రీకృష్ణుడు. యుద్ధం లేకుండా శాంతి కోసం కృషి చేస్తాడు శ్రీకృష్ణుడు. మరి ఆ టైంలో ఇప్పటివరకు మనం చూసినప్పుడల్లా సినిమాల్లో కావచ్చు, నాటకాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు అన్నట్టు చూపిస్తుంటారు. కృష్ణుడు ఒక్కడే ఎందుకు వెళ్తాడండి? కృష్ణుడు అంబాసిడర్గా వెళ్ళాడు. ఈ కాలంలో ఇప్పుడు ఎవరైనా సరే మన భారతదేశం తరఫున ఒక అంబాసిడర్ వెళ్తున్నారు, పనిచేస్తున్నారంటే అంబాసిడర్కి ఓ సెక్యూరిటీ, అంబాసిడర్కి పక్కన మళ్ళా పిఏలు, అసిస్టెంట్గా ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉంటారు. మరి కృష్ణుడు రాయబారం కోసం హస్తినాపురానికి వచ్చినప్పుడు సాత్యకితో కలిసి వెళ్తాడు. ఈ పెయింటింగ్ చూడండి మీరు, కృష్ణ రాయబారం సీన్ పెయింటింగ్. ఇందులో ఖడ్గం చేతిలో పట్టుకొని కనిపిస్తున్నాడు కదా సాత్యకి. శ్రీకృష్ణుడితో పాటు రాయబారానికి వచ్చి కౌరవులు శ్రీకృష్ణుడి మీద అవాకులు చెవాకులు పేలుతుంటే చాలా ఆవేశంగా కోపంగా ఖడ్గం తీస్తాడు. ఎవర్రా మాట్లాడేది శ్రీకృష్ణుడి గురించి, లేపేస్తాను అంటాడు. ఇప్పటి భాషలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు కాస్త శాంతపరిచి సాత్యకిని కూర్చో కూర్చో అని చెప్తాడు. కృష్ణుడిని ఎవరైనా ఏమన్నారంటే అంత కోపం అనమాట సాత్యకి. ఎందుకంటే భక్తిగా పూజిస్తూ ఉంటాడు కదా. సాత్యకి అర్జునుడికి కూడా క్లోజ్ అని చెప్పాం కదా. మహాభారత యుద్ధం జరిగినప్పుడు 13వ రోజు అభిమన్యుడు మరణించాడు. ఆ అభిమన్యుడికి ఉత్తర క్రియలు అంటారు, అంటే అంత్యక్రియలు మామూలు భాషలో చెప్పాలంటే. ఆ అంత్యక్రియలు చేసేటప్పుడు సాత్యకి కూడా పాల్గొని ఆయన కూడా అంత్యక్రియలు చేశాడు అభిమన్యుడికి, అర్జునుడి కొడుకుకి. అంటే అంత ప్రేమ, అంత ఇష్టం, ఆ ఫ్రెండ్షిప్ కంటే అంత వాల్యూ ఇస్తాడనమాట సాత్యకి. సాత్యకి మహాభారత యుద్ధంలో శివి అనే ఒక సైన్యాన్ని, సాత్యకి రాజ్యానికి చెందిన సైన్యం శివి సైన్యం, ఆ శివి సైన్యాన్ని లీడ్ చేశాడు, నడిపించాడు. ఒక అక్షౌహిణి సైన్యానికి సాత్యకి కమాండర్గా పనిచేశాడు. అంటే ఒక అక్షౌహిణి సేనకు అధ్యక్షుడిగా పనిచేశాడు. పాండవుల వైపు 7 అక్షౌహిణుల సేన ఉంది. ఆ 7 అక్షౌహిణుల సేనకు మొత్తం కలిపితే అందరికీ కలిపి కమాండర్ ఇన్ చీఫ్, సైన్యాధ్యక్షుడు ఎవరంటే ద్రౌపది అన్న దృష్టద్యుమ్నుడు. అది మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ ఆ 7 అక్షౌహిణుల సైన్యాన్ని ఒక్కొక్క అక్షౌహిణిగా విభజించి ఒక్కొక్కరికి కమాండర్గా అప్పజెప్పారు. ఒక అక్షౌహిణి సేన మొత్తం సాత్యకి చూసుకున్నాడు పాండవుల వైపు. మహావీరుడు. 13వ రోజు అభిమన్యుడు మరణించాడు. మరణించిన రోజు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. కనుక్కొని ఎవరు దీనికి కారణం అంటే సైంధవుడు అని తెలుస్తుంది. దుర్యోధనుడి బావ, అంటే దుర్యోధనుడి చెల్లెలి భర్త సైంధవుడు. వాడి తల నరుకుతాను రేపు సూర్యాస్తమయం అయ్యే లోపు అని అర్జునుడు భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. ఇక ఆ రోజు రాత్రి, అభిమన్యుడు చనిపోయిన రోజు రాత్రి పాండవ శిబిరంలో ఎవ్వరూ నిద్రపోలేదు. కౌరవ శిబిరంలోనేమో అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అభిమన్యుడు చనిపోయాడరా, అర్జునుడి కొడుకుని చంపేశాము, వాళ్లకు ఒక చెయ్యి విరిచినట్టయిపోతుంది, మారల్ సపోర్ట్ అనేది పోయింది, అందరూ విషాదంలో ఏడుపులో ఉంటారు, ఇక రేపు కూడా ఏదో యుద్ధం చేస్తారు కానీ అభిమన్యుడు పోయిన బాధలో ఉంటారు, నిద్ర కూడా సరిగ్గా పోరు, ఇలా అనుకుంటూ ఉంటారు కౌరవుల సైడు. అయితే సైంధవుడి తల నరుకుతాను అని అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ మాత్రం కౌరవులకు తెలుస్తుంది. ఇక పాండవ శిబిరంలో ఎవరు నిద్రపోలేదని చెప్పాం కదా. కృష్ణుడు, సాత్యకి, ఇక పాండవులు అందరూ కూర్చొని ఉంటారు. ద్రౌపది అన్న వీళ్ళందరూ బాధపడుతుంటారు. ఇక కాసేపు అయిన తర్వాత కృష్ణుడు చెప్తాడు బలవంతంగా అర్జునుడికి, పడుకో పడుకో అని చెప్తాడు. కొడుకు చనిపోతే నిద్ర ఎలా పడుతుంది, కానీ మరుసటి రోజు యుద్ధం చేయాలి. కృష్ణుడు ఏంటంటే కర్తవ్యం కంటే ఏది ముఖ్యం కాదు అని ఆలోచించే వ్యక్తి. పడుకో పడుకో కాసేపు పడుకో అని చెప్పి, కనీసం కళ్ళు మూసుకో అని చెప్పి బలవంతంగా పడుకోమని చెప్తాడు అర్జునుడికి. నువ్వు బాధపడేది పడు, కళ్ళు మూసుకో కనీసం, రేపు యుద్ధం చేయాలి కదా ఏకాగ్రతతో అని చెప్తాడు. అర్జునుడు కళ్ళు మూసుకొని అలా కాసేపు ఉంటే
ఒక కళ లాంటిది వస్తుంది అర్జునుడికి. ఏంటంటే అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కైలాసం పరమశివుడి దగ్గరికి వెళ్తే పరమశివుడు పాశుపతాస్త్రం మంత్రాన్ని అర్జునుడికి బోధించినట్టు, ఆ మంత్రాన్ని నేర్చుకొని వెనక్కి వచ్చినట్టు అర్జునుడికి ఒక కళ వస్తుంది. వెంటనే లేచి కృష్ణుడికి చెప్తాడు. నిజానికి అర్జునుడికి పాశుపతాస్త్రం ఆల్రెడీ అర్జునుడి దగ్గర ఉంది, ఆ మంత్రము తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆ కళ అనమాట కృష్ణుడికి చెప్తే ఇదేదో శుభ సూచకంలాగా ఉంది, అంటే ఇట్స్ ఎ గుడ్ సైన్, రేపే మనకు మంచి జరగబోతోంది, ప్రశాంతంగా ఉండు అని చెప్తాడు కృష్ణుడు. అర్ధరాత్రి దాటిపోతుంది. కృష్ణుడు ఒకడు బయటికి వస్తాడు. వాళ్ళ గుడారాలు ఉంటాయి కదా, అక్కడి నుంచి బయటికి వస్తాడు. వచ్చి తన సారథి, కృష్ణుడి సారథి, అతడి పేరు దారుకుడు, అతడి కోసం కబురు పెడతాడు. ఆ సారథి కూడా అక్కడెక్కడో ఉంటాడు, ఆ గుడారాల్లోనే ఒక దగ్గర. తీసుకొస్తారు ఆ దారుకుడిని అక్కడున్న సైనికులు. కృష్ణుడు ఆర్డర్ వేస్తాడు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే నా కార్ రెడీ చెయ్యి అని చెప్తాడు. అంటే నా రథాన్ని సిద్ధంగా చేసి ఉంచు రేపు ఉదయానికి అని చెప్తాడు కృష్ణుడు. దారుకుడు సరే అని చెప్పి తలూపి వెళ్ళిపోతాడు. రథం అనగానే మనకు సినిమాలలో యుద్ధాలలో చూపించే చిన్న చిన్న రథాలు గుర్తొస్తుంటాయి, కానీ అంత చిన్నగా ఉండవండి రథాలు, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి రథాలు. ఇక కృష్ణుడి రథం అంటే గరుడ ధ్వజం ఉంటుంది కృష్ణుడి రథానికి. గరుత్మంతుడు ఎగురుతుంటాడు జెండా మీద, కృష్ణుడి జెండా మీద. అర్జునుడి రథం మీదనేమో జెండా మీద ఆంజనేయ స్వామి ఎగురుతూ ఉంటాడు, కపిధ్వజం అర్జునుడిది. కృష్ణుడి ధ్వజం గరుడ ధ్వజం. ఇక కృష్ణుడి రథానికి 4 గుర్రాలుంటాయి. శైల్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక, ఈ 4 కృష్ణుడి రథానికి ఉన్న గుర్రాల పేర్లు. వీటి పేర్లు కూడా కొంతమంది నార్త్ ఇండియాలో మేము పెట్టుకోవడం చూసాం, మేఘపుష్ప అని చెప్పి అమ్మాయిలకి. కృష్ణుడి రథానికి ఉండే గుర్రాల పేర్లు. ఇక కృష్ణుడి రథంలో ఆయుధాలుంటాయి, చక్రాలుంటాయి. సుదర్శన చక్రం కాదు, వేరే చక్రాలుంటాయి. అలాగే ధనుస్సులుంటాయి, కత్తులుంటాయి, బాకులుంటాయి, డాళ్లుంటాయి, కవచాలుంటాయి. కృష్ణుడి రథం ఆ స్థాయిలో ఉంటుంది. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే డిఫెన్స్ వెహికల్ అన్నమాట అది, అలా ఉంటుంది. కృష్ణుడి రథాన్ని ఎప్పుడైనా సరే నడిపే సారథి ఎవరంటే దారుకుడు. ఇక ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇది కృష్ణుడి రథం కాదు, అది అర్జునుడి రథం. అర్జునుడి రథాన్ని కృష్ణుడు నడిపాడు కురుక్షేత్ర సంగ్రామంలో. మరి మామూలు సమయాలలో ఎప్పుడైనా యుద్ధాలు చేయాల్సి వస్తే జరాసంధుడి మీద యుద్ధం చేశాడు, చాలామంది మీద యుద్ధాలు చేశాడు కృష్ణుడు. మరి అలాంటప్పుడు కృష్ణుడి రథం ఏది అంటే దారుకుడు నడిపే రథం. ఆ రథాన్ని రెడీ చేయమని ఎందుకు చెప్పాడు కృష్ణుడు? ఎవరికిస్తాడు? కృష్ణుడేమీ యుద్ధం చేయనని చెప్పాడు కదా కురుక్షేత్రంలో, మరి ఎవరికిస్తాడు ఆ రథాన్ని? అభిమన్యుడు చనిపోయాడు కాబట్టి ఈరోజు, రేపు యుద్ధం చేసేటప్పుడు ఆ రథాన్ని అర్జునుడి కోసం వాడతాడా? రేపు ఆ రథాన్ని డ్రైవ్ చేయబోతున్నాడా కృష్ణుడు? ఇది ఆలోచిస్తూ ఉంటాడు దారుకుడు. ఉదయం కాగానే అర్జునుడు తన స్నేహితుడైన యాదవ వీరుడు సాత్యకిని పిలిచాడు. సాత్యకి, 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఈరోజు యుద్ధం వ్యూహం ఏంటంటే, నా ఆలోచన ప్రకారం ద్రోణాచార్యుడు 2 పనులు చేస్తాడు. ఒకటేంటంటే, సైంధవుణ్ణి నేను చంపేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాను కాబట్టి సైంధవుణ్ణి రక్షించాలి అని చూస్తాడు. మొట్టమొదటి వాళ్ళ లక్ష్యం అది ఈరోజు. రెండో లక్ష్యం ధర్మరాజును బంధించాలి అని చూస్తారు. ఈరోజు కూడా ధర్మరాజుని ఎలాగైనా సరే బంధించాలి, బంధిస్తే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి చూస్తారు. ఈ 2 లక్ష్యాలు మనం నెరవేర్చకుండా చెయ్యాలి. మొట్టమొదటిది సైంధవుణ్ణి చంపే పని నాది, రెండవ పని ధర్మరాజును వాళ్ళు బంధించకుండా చూసే పని నీది, గుర్తుపెట్టుకో అని చెప్తాడు అర్జునుడు. సాత్యకి తలూపుతాడు. తప్పకుండా శాయశక్తులా నేను కృషి చేస్తాను, నా పరాక్రమం ఏంటో మొత్తం నేను పెడతాను, ధర్మరాజును నేను కాపాడి తీరతాను, బంధించకుండా చూసుకుంటాను అని చెప్తాడు సాత్యకి. ఇక తర్వాత అర్జునుడు ఎలా అయితే ఆలోచించాడో, అక్కడ కౌరవ శిబిరంలో వాళ్ళు కూర్చొని వార్ స్ట్రాటజీ వేస్తూ ఉంటారు. అంటే యుద్ధ వ్యూహం ఏంటంటే, ద్రోణాచార్యుడు మాట్లాడతాడు మీటింగ్. ఈరోజు మన లక్ష్యాలు 2. మొట్టమొదటిది సైంధవుణ్ణి అర్జునుడు చంపుతాను అని చెప్పాడు సూర్యాస్తమయం లోపల. కాబట్టి సూర్యాస్తమయం వరకు మనం సైంధవుణ్ణి కాపాడాలి, ఇది మన మొట్టమొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటంటే ధర్మరాజును బంధించాలి, ఇది రెండో లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ దుర్యోధనుడు అడిగి ఉంటాడు ద్రోణాచార్యుణ్ణి, ధర్మరాజును బంధించి నాకు అప్పగించండి, మళ్ళీ నేను ధర్మరాజుతో మాయాజూదం ఆడి మళ్ళీ ఓడించి మళ్ళీ అరణ్యాలకు పంపిస్తాను, కాబట్టి ధర్మరాజును నాకు బంధించి ఇవ్వండి చాలు అని చెప్పి దుర్యోధనుడు ఒక కోరిక కోరి ఉంటాడు ద్రోణాచార్యుణ్ణి. అందువల్ల ధర్మరాజును బంధించాలి అనేది రెండో లక్ష్యం. ఇక మూడవది ఏంటంటే, మిగతా పాండవ వీరులను సైన్యాన్ని చంపాలి. ఎందుకు? వాళ్లను చంపకపోతే తమ సైన్యాన్ని వాళ్ళు ఖాళీ చేస్తారు కాబట్టి. ఈ 2 ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తూ ఈ 3వ లక్ష్యాన్ని కూడా సాధించాలి. ఇవి ద్రోణాచార్యుడి లక్ష్యాలు. 14వ రోజు యుద్ధంలో యుద్ధం ఎలా అయ్యింది, ఏమేం వ్యూహాలు వేశారు,
సాత్యకి ఏ స్థాయిలో యుద్ధం చేశాడు, సాత్యకి ఎలాంటి వివాదాస్పదమైన అంశంలో ఇరుక్కున్నాడు, ఆ వివాదాస్పదమైన అంశంలో ఇరుక్కోవడానికి గల కారణాలేంటి, ఆ వివాదాస్పదమైన అంశంలో సాత్యకి ఇరుక్కోవడం వల్ల భవిష్యత్తులో జరిగిందేమిటి, అవన్నీ మనం తర్వాతి వీడియోలో చూడబోతున్నాం. తప్పకుండా టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. తర్వాతి వీడియోను తప్పకుండా చూడండి. వీడియో పెట్టగానే ఇక్కడే కింద మొట్టమొదటి కామెంట్లో పిన్ చేసి మరీ పెట్టి ఆ లింకును అప్లోడ్ చేస్తాం. తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.